ఇక్కడికి వచ్చిన తెలంగాణకు ఇక్కడ దరిద్రం ఏంటంటే ఎవరి ప్రాంతంకి వచ్చినా కానీ హక్కున చేసుకుంటారు. వాళ్ళకు ఉన్న దాంట్లో ఇంత భూవ పెడతారు. అదే ఇక్కడ చేసుకున్నటువంటి దరిద్రం. మీరు అన్న స్టేట్మెంట్ తెలంగాణ ప్రజలు వింటారు. మీరు కొనకని అంటున్నారు కదా, మేము కూడా చెప్తాం. ఇప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం, 2 రోజుల నుంచి చెప్తాం. చూడండి, మీరు సంవత్సరం 2 సంవత్సరాల లోపల ఇక్కడ ప్రాంత ప్రజలు వాళ్ళ దుకాణాలలో కొనకుంటే చేయకపోతే చూడండి మేము ఆ పని చేస్తాం. ఎందుకు బరాబర్ చేస్తాం. ఆ పని చేస్తున్నాం. ఆ పని ఎవడు వాళ్ళ దుకాణాలకు వచ్చి ఖాళీ చేయించలే, ఎవడు వాళ్ళ దుకాణాలు గల్లబట్టి బయట గుంజలే. ఇప్పటిదాకా ఎవరు గుంజలే. ఇక్కడ హత్యలు చేసిన వాళ్ళు నేను చెప్పిన వరంగల్ సంబంధించినటువంటి ఒక నూనె వ్యాపారి ఒక మా కోమటైనను మంచిర్యాలకెళ్ళి వచ్చి అక్కడ దందా చేస్తుంటే అరే వీడు మంచిర్యాలకెళ్ళి వచ్చినని హత్య చేసిరు. అతన్ని చంపిరు, కాంట్రాక్ట్ మర్డర్ చేపించారు. నిన్నగాక మొన్న తూప్రాన్లో లొల్లైంది. కొట్టిండ్రు తూప్రాన్లో ఒక షాప్ పెట్టుకుంటే తూప్రాన్లో కొడితే పెద్ద లొల్లైంది. 3 సంవత్సరాల కింద హరీష్ రావు ఇంట్లో ఆ పంచాయతీ తెంపిరు. వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఉల్టా మీదకి వచ్చి దాడులు. నిన్నటి దాడి కూడా ఈ మధ్య నెల రోజుల కింద జరిగిన దాడి కూడా అదే. వాళ్ళు సామరస్యంగా లేరు. చెప్పేటప్పుడు మాటలు దండం పెడుతున్నారు. అని మాట్లాడుకుంటే నేను మాట మాట్లాడితే మేము గాజులు దొరుకుతున్నామా అని మాట్లాడుతున్నాను. అడగండి బలవంత్ గారు ఉన్నారు. మీ డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. బలవంత్ గారని మార్వాడి రాజస్థానీ సేవా సంఘం నుంచి ఉన్నారు. ఆయన క్వశ్చన్ ఏం లేదు. మా జనంతో మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే వాళ్ళ దుకాణాలలో ఇక కొనకని వాళ్ళే అంటారు కదా, తెలంగాణలో తాగి పండేటోడు అసమర్థుడు అని ఉంటే వాళ్ళ దుకాణంలో పోయి కొనాలి రేపటి నుండి. ఇక అది చెప్తున్నాం మేము. బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఐఎమ్ గివింగ్ దట్ స్టేట్మెంట్. ఈ తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దక్కించుకోవాలంటే అటువంటి నిర్ణయం తీసుకుంటేనే దక్కుతుంది. ఊకే ఇంతమంది చచ్చిపోయి 369 మంది ఇక్కడ కాల్పులలో చచ్చిపోయి 1200 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకొని వాళ్ళ శవాల సాక్షిగా ఇలా తాగుబోతున్న తెలంగాణని బ్రాండ్ వేయించుకున్నట్టు గాలి కూర్చున్నది. మేము ఇక్కడ బరాబర్ ప్రతి తెలంగాణ పౌరుని చెప్తాం. ఇక్కడ మన కోమటలో దుకాణంలో కొనండి, మన స్వర్ణకారుల దుకాణాలలో పోయి కొనండి. మొత్తం వాళ్ళు చేసే దందాలని ఎట్లా ఇల్లీగలో చూపిస్తాం. పంపించాం. ఆ పని మేము చేస్తాం. హైదరాబాద్ లో ఉండాలి. మాట్లాడదాం, మనం కూడా మాట్లాడదాం. కాళ సత్యనారాయణ గారు మాట్లాడండి, మాట్లాడాలనుకుంటున్నారు. ఎవరు మాట్లాడుతుంది ఎవరు పీసీ అర్థం కావడం లేదు. కాళ సత్యనారాయణ గారు మాట్లాడండి. రైట్ బలవంత్ గారు, సో ఎక్స్‌ప్లాయిటేషన్ ఇది చాలా ప్రధానమైనటువంటి మాట. ఆ తర్వాత అక్కడ కూడా మాట్లాడిన సందర్భంలో సికింద్రాబాద్ ఏదైతే గొడవ జరిగిందో అక్కడ కూడా కుల ప్రస్తావాలు తీసుకొచ్చే గొడవ జరిగింది. నా లైవ్ డిస్కషన్లో కూడా ఆర్టీవీ వేదికగానే ఎస్ అన్డౌటెడ్ అయినా మాట్లాడుకొచ్చారు. కావాలంటే మళ్ళీ మీకు ప్లే చేస్తాను నేను. సో తెలంగాణలో 1000 రూపాయలు దొరికితే దాన్ని అత్యధికంగా తాగడానికి ఖర్చు పెడతారని చెప్పి ఇంకో మాట మాట్లాడడం, అంటే ఈ అహంకారపూరితమైన మాటలే మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాయి, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బరిస్తున్నాయని చెప్పి పృథ్వీరాజ్ గారు మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారు తాగుబోతు 1000 రూపాయలు దొరికితే తాగుతారని? ఎవరు చెప్పారు? నిన్న జిగ్నేష్ దోషి అని ఆయన మాట్లాడుకొచ్చారు. ఆ గుజరాతీ మార్వాడి సంఘానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అధ్యక్షుడు అని చెప్పిండు. అది ఆయన సొంతంగా చెప్పి ఉంటది కానీ వేరే వాళ్ళైతే ఎవరు అట్లా అనలేదు, తాగుబోతుడు అని ఎవరు అనలేదు. అంటే కష్టపడరు, తెలంగాణ వాళ్ళు కష్టపడరు కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన. అన్ని రాష్ట్రాల్లో తాగే వాళ్ళు ఉన్నారు, తాగని వాళ్ళు ఉన్నారు, అందరూ ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో ఉంటారు తాగే వాళ్ళు. అందరు రాష్ట్రాల్లో ఉన్నారు. తెలంగాణలో అమ్ముడుపోవట్లేదు మందు, అన్ని రాజ్యాలు అమ్ముడుపోతుంది మందు. అన్ని చోట తాగే వాళ్ళు ఉన్నారు, తాగని వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి మాట్లాడకూడదు, అది తప్పు. ఇంకా ఒకటి, మీరు రాజస్థాన్ వాళ్ళ దగ్గర కొండని చెప్తున్నారు కదా, సరే ఓకే రాజస్థాన్ వాళ్ళ దగ్గర కొండదని కరెక్ట్ చెప్తున్నారు, కానీ అవుట్ ఆఫ్ కంట్రీ సరిగమ్ముతున్నారు, అది కూడా మీరు ఆపండి. అమెజాన్ ఎక్కడే సార్? అమెరికా. అమెజాన్ అవుట్ ఆఫ్ కంట్రీ కూడా అమ్ముతున్నారు అంటున్నాడు ఆయన. దాని గురించి మాట్లాడండి సార్. మాట్లాడతాం, వాటి గురించి కూడా మాట్లాడతాం, అన్ని మాట్లాడతాం. మా జనం దగ్గర పోయినప్పుడు అమెజాన్ గురించి మాట్లాడతాం, వాల్మార్ట్ గురించి మాట్లాడతాం, అమెజాన్ గురించి మాట్లాడతాం, అందరినీ తరిమేదాం, మనమే ఉందాం, అందరు తరిమేదాము, మనమే భర్జన చేసుకుంటూ కూర్చుందాం. అదే కావాలా మనకు? లేదు, నడవదీరా. హైదరాబాద్ అంటే అందరూ. ఒక్కసారి మీరు వింటారంటే మళ్ళీ ఆ బయట ప్లే చేస్తాం మీకోసం. నేను ఒక్కసారి ప్లే చేయండి. మన డిస్కషన్లోనే మాట్లాడుకొచ్చాడు ఆయన. పీసీఆర్ ప్లే చేయండి. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు ఇటువంటి మాటలు మీరు మాట్లాడుతుంది మరి
ఇప్పుడు ఖచ్చితంగా మీరు కూడా తాగుబోతు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. 90 సార్ ఎందుకు ఏమన్నా వచ్చింది? నేనేమన్నా See, ఇక్కడ ఒకటి విషయం, సార్, ఇక్కడ సార్, ఒక్క నిమిషం, పని please. రాదు అంటే అది ఓకే, కాదు, కానీ అది 90 తాగారు అది ఇవన్నీ కాదు. భాష ఎందుకు నాకు సరే, అర్థం కాదు. అది నేను తీసుకుంటా, వాపస్ తీసుకుంటా. కానీ ఒక్కసారి మాట్లాడండి. సంతోష్ బలవంత్ గారు విన్నారు ఈ మాటల్ని? విన్నాం. అది ఆయన సొంతంగా చెప్పిండు. ఎవరు సమాజం గురించి సమాజం చెప్పలేదు, ఆయన ఒక వ్యక్తి చెప్పిండు సార్. సమాజం మీద ఎందుకు తీసుకొస్తున్నారు, అది వ్యక్తి చెప్పిండు, అది తప్పు. ఎవరైనా కష్టపడితే ఎవరైనా సంపాదిస్తారు, కష్టపడాలా, అందరూ కష్టపడాలా సార్. కష్టపడితే ఎవరైనా ఇక్కడ సంపాదిస్తారు. వ్యక్తిగతంగా అనలేదు ఆయన తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఆయన. అంటే ఆయన సమాజం మీరు ఇట్లా మాట్లాడమని చెప్పలేదు కదా, ఆయన సొంతంగా మాట్లాడిండు. అది ఆయన వాళ్ళ మైండ్ అది. సో మెజారిటీగా ఆర్టీవీ లైవ్ లో కూడా మన మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఈ విషయం పైన మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు కాల్ చేయండి. సో బలవంత్ గారు చాలా 2-3 రోజుల నుంచి ఇదే డిస్కషన్ జరుగుతున్నప్పుడు కాలర్స్ కూడా ఫోన్ చేసి మా బిజినెస్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఒక నిమిషం, వాళ్ళు చెప్తున్న మాట ఎక్స్ప్లాయిట్ అనేది చాలా దారుణం. మీరు బ్లాక్మెయిల్ చేస్తుంటారు వీళ్ళని. ఎలుగొడతా అంటే బ్లాక్మెయిల్, అది ఉండొద్దు అంటే బ్లాక్మెయిల్. ఇది ఎక్స్ప్లాయిట్ ఏంటది? ఎక్స్ప్లాయిట్ అంటే ఏంటది? చిన్న మాట కాదు ఇది. అలాంటి వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎవరైతే నా సరుకులు అమ్ముతున్నారో వాళ్ళ మీద కేసు పెట్టండి. అంతేగాని ఒక సమాజాన్ని ఎక్స్ప్లాయిట్ అంటే తప్పు. ఇది తప్పుడు ప్రచారాలు చేయకండి. ఇప్పుడు ఈ రోజు మార్వాడి మీద చేశారు, ఇతరుల మీద చేశారు. అది హలో సార్, వీళ్ళు చేసే పనులు చాలా మంది సొంత మిల్లు కొని ఉన్నారు. బలవంత్ గారు మా నోటీస్కి వచ్చిన విషయం ఏంటంటే నిన్న షాద్ నగర్ నుంచి ఒక వ్యక్తి కాల్ చేశారు. ఆయనకి ఇంటీరియర్ బిజినెస్ చేయాలని ఒక ఆలోచన వచ్చి అప్పటిదాకా దాంట్లో పనిచేస్తూ ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. షాద్ నగర్లో ఆయన బిజినెస్ స్టార్ట్ చేసి అంతకంటే ముందు ప్రతిదీ కూడా మీ కమ్యూనిటీకి సంబంధించి అక్కడ మార్వాడి బిజినెస్ దారి దగ్గర నుంచి ఒక వ్యాపారవేత్త నుంచి కొనుగోలు చేస్తూ వచ్చేవాడు. సడన్ గా ఆయన షాప్ పెట్టుకున్నాడు. ఆయన కళ్ళెదిటే షాప్ పెట్టుకోవడం నచ్చక అప్పటి వరకు ఇచ్చేటువంటి ఆ బిజినెస్ లో ఎప్పుడు కూడా లోన్ ఇవ్వలేదు, ఎవరికి డెట్ లో ఇవ్వలేదు. ఆయన ఎవరికి ఉద్దర ఇవ్వలేనటువంటి వ్యక్తి అప్పుడే ఉద్దర ఇవ్వడం స్టార్ట్ చేయడం, డిస్కౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేయడం, నా వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీయడం, నాకు తెలియకుండా కొత్తగా ఇక్కడ వ్యాపారాలు పెట్టించే ప్రయత్నం కూడా ఆ వ్యక్తి చేశాడు, నన్ను పూర్తిగా కొలాప్స్ చేశాడు. ఈ పదం షాద్ నగర్ నుంచి ఒక వ్యక్తి కాల్ చేసి మాట్లాడిన మాటలు. సో ఈ రకంగా ఇది ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. కొన్ని చోట్ల ఇంకా ఈ రకమైనటువంటి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. మేము కంటిన్యూస్ వాటిని ఆన్సర్ చేస్తూనే ఉన్నాం, వాళ్ళ సమస్యలు వింటూ ఉన్నాం. సో ఇటువంటిది ఉందంటారా? ఒక్కసారి విస్తరించడం స్టార్ట్ చేసామంటే కంప్లీట్గా మీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులకే లిఫ్ట్ ఇస్తూ ఉంటారు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కంప్లీట్గా తొక్కి పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుందనేది వ్యాపార వర్తకులు మాట్లాడుతున్న మాట. అది నా విషయంలో అయితే నేను చెప్తున్నా, నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను ఎవరికి ఇస్తో సరుగు అప్పు, వాళ్ళు మంచివాడు ఉంటే ఎవరికైనా ఇస్తో సార్. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ ఊరు కావచ్చు, ఎక్కడ వాళ్ళని కావచ్చు, మంచి వాళ్ళు ఉంటే ఎవరైనా ఇస్తారు అప్పు. ఎందుకు వేయరు? కానీ క్యారెక్టర్ కరెక్ట్ గా లేకపోతే ఎవరు ఇయ్యరు సార్. నా దగ్గర నేను చెప్తున్నా కదా, మీకు కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను. నా దగ్గర 200 మంది కస్టమర్ ఉన్నారు, దానిలో మార్వాడీస్ మాత్రం 2 ఉన్నారు, వేరే మొత్తం లోకల్ వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాం. ఎందుకో నాకు కూడా రూపాయి వస్తుంది, వాళ్ళు కూడా రూపాయి వస్తుంది. అట్లా ఏం చేయం సార్. అట్లాంటి ఎవరు వాళ్ళు కరెక్ట్ లేకపోతే చెప్పలేము. లేకపోతే అక్కడ ఏం జరిగింది ఆ విషయం గురించి నాకు తెలియదు. కానీ నేనైతే నా వ్యక్తిగతంగా చెప్తున్నా కదా, నేనైతే ఇట్లాంటి విషయాన్ని పట్టించుకోను. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తామండి. తర్వాత ఇంకా ఒక ఏరియాలో ఒక కొత్తగా హైదరాబాద్ అనేది నగరం విస్తరిస్తోంది, ఇంకా వ్యాప్తి చెందుతోంది. సుమారుగా సంగారెడ్డి వరకు పోయింది, ఇటుదిక్కు వరంగల్ దాకా పోయింది, అటుపోతే రంగారెడ్డి, మహబూబ్ నగర్ దాదాపుగా రీచ్ అయింది. సో ఎప్పుడైతే ఒక ఏరియా స్టార్ట్ అవుతుందో ఆ ఏరియాలో డెఫినెట్ గా మీరు అక్కడికి మీ కమ్యూనిటీకి సంబంధించిన ఒకరు వస్తారు, షాప్ పెడతారు. ఆ తర్వాత కొన్ని వందలాది షాపులు అక్కడ చుట్టూ వాళ్ళే ఉంటాయి, కానీ కొత్తగా ఏ షాపుని రానివ్వరు, కొత్తగా వ్యాపారాన్ని చేయనివ్వరు. ఇది పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి మాటలు. మీరు కామెంట్స్ చెక్ చేయండి కావాలంటే, ఇటువంటి కామెంట్స్ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. అట్లాంటి ఏం లేదు సార్, అట్లాంటి ఏం జరగట్లేదు. ఇప్పుడు సొంతం డబ్బులు ఉండాలా సార్, ఎవరు ఆపలేరండి. మనం డబ్బులు పెడితే ఎక్కడైనా తక్కువ రేట్లో వస్తుంది, ఎవరైనా ఇస్తారు. మార్వాడి కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా తక్కువ రేటుకి వాళ్ళకి